Hi guys, this is Kiran. Welcome back to my channel. అండ్ మన ఛానల్ అయితే స్పోర్ట్స్ అండ్ మూవీ న్యూస్ చెప్తాను డైలీ. సో నిన్న వచ్చేసరికి వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ థర్డ్ ఓడీ అయితే జరిగింది. వెస్టిండీస్ అయితే విన్ అయిపోయింది అండ్ వెస్టిండీస్ సిరీస్ కూడా విన్ అయిపోయింది. 3 ఓడీస్లో 2 ఓడీస్ వెస్టిండీసే విన్ అయిపోయింది. సో వెస్టిండీస్లో వచ్చేసరికి కార్టీ అయితే 95 స్కోర్ చేశారు. అమీర్ జాంగో అయితే 104 స్కోర్ చేశారు. అండ్ బంగ్లాదేశ్లో సౌమ్య సర్కార్ అయితే 73, మెహ్డీ హసన్ మిరాజ్ అయితే 77 స్కోర్ చేశారు. మహమ్మదుల్లా అయితే 84 అండ్ జాకర్ అలీ అయితే 62 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ అండ్ జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు 5 గంటలకి అయితే స్టార్ట్ అవుద్ది సెకండ్ T20. అండ్ థర్డ్ ఓడీ అయితే ఆస్ట్రేలియా ఉమెన్ విన్ అయిపోయారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ అయితే ఆస్ట్రేలియా విన్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. వెల్కమ్ బ్యాక్ టు PKL. అండ్ నిన్న ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి దబంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటన్స్ అయితే జరిగింది. అండ్ దబంగ్ ఢిల్లీలో నవీన్ కుమార్ అయితే ఫామ్లోకి వస్తాడు, ఇంక సూపర్ 10 చేసేస్తున్నాడు. నిన్న అయితే సూపర్ 10 చేశారు. అండ్ హర్షు మాలిక్ అయితే 9 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ తెలుగు టైటన్స్లో విజయ్ మాలిక్ 10 పాయింట్స్. అండ్ దట్స్ ఇట్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యూపీ యోధా వర్సెస్ బెంగాల్ వారియర్స్ డ్రా అయితే జరిగింది మ్యాచ్. బెంగాల్ వారియర్స్లో అయితే ప్రణయ్, వినయ్, రహనే అయితే 10 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ నితీష్ కుమార్ అయితే 5 ట్యాకిల్ పాయింట్స్ హైఫే. అండ్ యూపీ యోధాలో గగన్ గౌడ అయితే 11 పాయింట్స్. హితేష్ అయితే ట్యాకిల్ పాయింట్స్ 5 ట్యాకిల్ పాయింట్స్. అండ్ దట్స్ ఇట్. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి తమిళ్ టైలవర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పునేరు పల్టన్ వర్సెస్ బెంగళూరు బుల్స్. అండ్ ఫస్ట్ ప్లేస్లో అయితే హర్యానా స్టీలర్స్ ఉంది. సెకండ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ అయితే ఉంది. థర్డ్ ప్లేస్లో యుముంబా, ఫోర్త్ ప్లేస్లో యూపీ యోధా. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్ అండ్ PKL. నిన్న అయితే సాయి ధరమ్ తేజ్ గారిది న్యూ మూవీ టైటిల్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ గారు కూడా వచ్చారు. అండ్ ఆ మూవీ వచ్చేసరికి పాన్ ఇండియా సంబరాల ఏటిగట్టు మూవీ నేమ్ టైటిల్. అండ్ ఇది వచ్చేసరికి బాగుంది, చాలా బాగుంది. విజువల్స్ అట్టా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా బాగానే ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 25th మార్చ్న అయితే 2025లో రిలీజ్ అవుతుంది. అండ్ స్పిరిట్ వచ్చేసరికి బేసిక్ ప్లాట్ ఏంటంటే determined to regain his job, hunts down ruthless international. ఆ జాబ్ రిజైన్ చేసి ఇంటర్నేషనల్గా క్రైమ్ సిండికేట్ కింద అవుతాడు. అండ్ నిన్న రజనీకాంత్ గారి బర్త్డే సందర్భంగా కూలీ నుంచి చిన్న సాంగ్ స్టెప్ అయితే రిలీజ్ చేశారు. చూడండి ఎవరన్నా చూడకపోతే. అండ్ తమిళ్లోనే రిలీజ్ చేశారు అది. సో దట్స్ ఇట్. అండ్ పుష్ప 2 7th డే కలెక్షన్ అయితే 67 crores. నిన్నటికి 1067 కోట్లు అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.